హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిధిలో ఆక్రమణల తొలగింపు, చెరువుల నాలాల సంరక్షణ, ప్రభుత్వ భూములకు రక్షణ వంటి అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవస్థను తెలంగాణలోని ఇతర నగరాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలకు కూడా విస్తరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ జిల్లాల్లోనూ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని మిగతా నగరాలు, పట్టణాల్లో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని ఇతర పట్టణాలకు హైడ్రా లాంటి వ్యవస్థ, తమ జిల్లాల్లో హైడ్రాను ఏర్పాటు చేయాలంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు హైడ్రాను ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ కు హైడ్రా. హైదరాబాద్ విస్తరణ, రియల్ ఎస్టేట్ కబ్జా, చెరువుల ఆక్రమణలు, నాలాల మూసివేత వంటి సమస్యలు పెరిగిన నేపథ్యంలో 2024లో తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థకు మొదట జీహెచ్ఎంసీ పరిమితుల్లో బాధ్యతలు అప్పగించగా, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా విస్తరించే ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటికే హైడ్రా బృందాలు హైదరాబాద్లో చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాల్లో జరిగిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం, నాలాలపై ఆక్రమణలు తొలగించడం, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. హైదరాబాద్లో సుమారు 85,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారు. హైడ్రా పనితీరు పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా లాంటి వ్యవస్థను తమ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని, ఇంకా కబ్జాలు జరుగుతున్నాయని, అందుకే హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారట. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగా నగర పాలన, భూ సంరక్షణ, విపత్తు నిర్వహణ వ్యవస్థలను కేంద్రీకృతంగా బలోపేతం చేస్తున్నారు. హైడ్రా వంటి నమూనాను ఇతర పట్టణాలకు విస్తరించడం ద్వారా భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు, చెరువుల మాయం, ట్రాఫిక్ మరియు వరద సమస్యలను నియంత్రించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాద్ తరహాలోనే వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో కూడా చెరువుల ఆక్రమణలు, అనధికార నిర్మాణాలు, డ్రైనేజీ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ వంటి నగరాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో భవిష్యత్ పట్టణ ప్రణాళికలు హైడ్రా తరహా పర్యవేక్షణ అవసరమనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నగరాల పునర్వ్యవస్థీకరణ, జీహెచ్ఎంసీ విస్తరణ, కొత్త అర్బన్ లోకల్ బాడీల విలీనాలు వంటి చర్యలు చేపడుతున్న తరుణంలో హైడ్రా వంటి ప్రత్యేక వ్యవస్థలకు మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. ముఖ్యంగా భవిష్యత్ నగరాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ నియంత్రణ, వర్షాకాల వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయితే హైడ్రా విస్తరణపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ భూముల రక్షణకు సహకారం లభిస్తుందని ఓ వైపు సానుకూలత వ్యక్తమవుతుండగా, మరికొందరు ఆక్రమణ తొలగింపులో సాధారణ గృహ యజమానులు ఇబ్బందులు పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.